రామసీమలు పట్టణ అభివృద్ధి చెందినప్పుడే ఈ దేశం అభివృద్ధి చెందుతుందని చెప్పని భావించి దానికి అనుగుణంగా మనం ముందుకు. కానీ ఈరోజు ఇది చూస్తే కాంగ్రెస్ పార్టీ సంస్కృతి మరొకసారి 2004-2010 వరకు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలంగాణ ఆకాంక్ష బలంగా ఉంటే ఆనాడు పెద్దలు కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్తో కలిసి తెలంగాణ రాష్ట్రం ఇస్తామంటే ముందుకెళ్ళిన తరంలో ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు. తెలంగాణ వాదనను బలహీనపరచాలని టీఆర్ఎస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలను అటు చెన్నూరే కానీ ఆదిలాబాద్ జిల్లాలో, వరంగల్ జిల్లాలో పాలకుర్తే కానీ, అదేవిధంగా వరంగల్ జిల్లాలో హన్మకొండ కానీ, నేను అనుకుంటా చూచాయని అంటే ఇటువంటి కాన్స్టిట్యూషన్లో ఉండే ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి వాళ్ళని తీసుకొని ముందుకెళ్తే కేసీఆర్ గారు ముఖ్యమంత్రితో ఎంతమంది ఉన్నా పోయినా కానీ తెలంగాణ సాధనిక లక్ష్యంగా బయలుదేరి సాధించినటువంటి మహానాయకుడు, మహానుభావుడు తెలంగాణ చారిత్రక కేసీఆర్ గారు. అదే రీతిలో నేటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎన్నికైనటువంటి శాసనసభ్యులను జగిత్యాల ఎమ్మెల్యే లాంటి సంజయ్ కానీ దాదాపు 10 మందిని తీసుకొని, అంటే ఆ పార్టీ నేపథ్యము నైజం ఏ విధంగా ఉంటుందని చెప్పడానికి ఒక ఉదాహరణ చెప్తున్నది. గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, అటు విజయభాస్కర్ రెడ్డి గారిని కానీ, జనార్దన్ రెడ్డి గారు కానీ, చెన్నారెడ్డి గారు కానీ, అంటే ఆ విధంగా ఉండేటువంటి నాయకులను బలంగా పరచడం, ఇతరులను ప్రోత్సహించడం, వర్గాలను పెంచి పోషించడం, అదే సంస్కృతి చేసిన నాడు ఇదే జీవన్ రెడ్డి గారు రాజశేఖర గారితో ఉన్నారా లేరా అనే విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. అంటే ఆయనే రాజశేఖర గారితో ఉన్నప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే తీసుకొని ఇదే సంస్కృతి ఇవాళ జగిత్యాల ఏ విధంగా అయితే సంజయ్ గారు తీసుకొని చేసిండ్రో అదే పరిస్థితి ఆయా కాన్స్టిట్యూషన్లో ఉండే. మరి ఆనాడు ఈయన గుర్తుకు ఏమైంది అని చెప్తున్నాడు. ఇవాళ నవ్వోది మొత్తుకుంటున్నాడు, ఏడుతుండు, కళ్ళు పెడుతున్నాడు. నేను మాట్లాడినా అనుకోలే వాస్తవం. కానీ నా కారోడు అదే కారులో మేము మా సిన్సియర్గా, నిజాయితీగా, నిబద్ధతగా పార్టీ ద్వారా ఎన్నికైనటువంటి కౌన్సిలర్లకు తిరిగి మళ్ళీ టికెట్ ఇచ్చుకుంటూ వెళ్ళిపోయిన వారి గురించి మేము పట్టించుకోవచ్చుకుంటాం. ఒక విధవలు వెళ్ళిపోయిన భావిస్తున్నామే కానీ వాళ్ళ గురించి మేము ఎలాంటి ఆలోచన చేయలేదు. ఇలాంటి కూడా వాళ్ళ పట్ల కార్యక్రమం తీసుకోలేదు. మేము ఒకటే మాట చెప్పేసినాం, తిరిగి వస్తా మాత్రం అడుగుపెట్టి చేయలేదు. స్పష్టంగా చెప్పినాం. మేము నిన్ను లబ్బుతో బతుకుంటూ కారోడు, ఆడ కారోడు, ఈడ కారోడు, మేము నిజాయితీ ఉన్నాం. మా జెండా పట్టుకొని కేసీఆర్ గారి గులాబీ జెండా పట్టుకొని జగిత్యాలలో ఉండే ప్రతి సభ్యుడు అసలు ఎవరు ఊహించుకోలే ఇంత ప్రచారం జరుగుతుందని చెప్పని, ఇంత ముందుకు వచ్చి పోటీ చేస్తుందని చెప్పని, నాయకత్వం సమిష్టి పోతుందని చెప్పి ఊహించుకున్నటువంటి దాన్ని మేము కమిట్మెంట్గా మా నాయకుల ఆదేశానుసారం మేము క్షేత్రంలోకి వెళ్ళినాం. అపూర్వమైన స్పందన కనబడదు మాకు. ఎక్కడికి వెళ్ళినా కానీ తెలంగాణ సాధించినటువంటి ఆ మహానుభావుని బీఆర్ఎస్ పార్టీ జెండా మళ్ళీ ఎగరాలా, వరదల లబ్ధి పొందినటువంటి వాళ్ళు 200 రూపాయలు పెన్షన్ 2000 ఇచ్చినటువంటి నాయకుడు, భారతదేశంలోనే ఏకైక సీఎంగా కేసీఆర్ గారు. ఏనాడు ఊహించినటువంటి బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. బోధకాల్లో వారికి పెంచిన నాయకుడు కేసీఆర్ గారు. గర్భిణీ స్త్రీకి పౌష్టికాహారం కేసీఆర్ కిట్టు, వాళ్ళ ఇంటి నుండి ఆసుపత్రి తీసుకెళ్ళడం, తిరిగి మళ్ళీ ఇంటికాడ తల్లి పాపలను దించడం. ఈ విధంగా ఒక ఇంటి పెద్ద మనిషి ఏ విధంగా చూసుకుంటాడో ఆ విధంగా ప్రతి దాంట్లో కూడా, అది విద్య కానీ, వైద్యం కానీ, వ్యవసాయం కానీ, విద్యుత్ కానీ, విధంగా ప్రతి రంగాన్ని, సమాజంలో ఉన్నటువంటి అన్ని రంగాలకు, అన్ని వర్గాలకు సర్వవర్గ సంక్షేమమే ధ్యేయంగా పనిచేసింది కనుక స్థానిక సంస్థలను బలోపేతం చేసింది. జగిత్యాల కానీ, రాయకల్ కానీ కోట్లాది రూపాయల ప్రత్యేక నిధులు ఇచ్చి జగిత్యాల లాంటి ఊహించని విధంగా ఉన్నటువంటి ఆలోచనలో జిల్లాను చేసి, జిల్లా కేంద్రంతో పాటు
పరిపాలన భవనాలను నూతనంగా నిర్మాణం చేపట్టి మెడికల్ కళాశాల ఇచ్చి బోర్లపల్లి లాంటి వంతెన నిర్మాణం చేపట్టి అంటే ఈ విధంగా ఉన్నటువంటిది మనుషులలో ఉన్నది. మేము వెళ్తే ప్రతి ఒక్కరు వచ్చి ఉన్నాడు కలిసి. తెలంగాణలో ఇతర ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు కాంగ్రెస్ కల్లబొల్లి కబుర్లు నమ్మి వాళ్ళకి అధికారం ఇచ్చారు కావచ్చు, కానీ మేము మాత్రం కేసీఆర్ నాయకత్వంలోనే ఎమ్మెల్యేని గెలిపించినాం. జగిత్యాలు కానీ అదేవిధంగా కొరట్ల కానీ. కానీ ఎమ్మెల్యే ప్రశ్నించే బుద్ధులు కాకుండా అధికార వ్యాయామంతో అధికారాన్ని అడ్డు పెట్టుకొని అడ్డగోలు పని చేయాల్సిన ఆలోచనతో వేళ్ళు. అయినంత మాత్రాన ఇక్కడ మీ నాయకత్వం పటిష్టంగా ఉంది. మీ అందరి నాయకత్వంలో తిరిగి మళ్ళీ పుంజుకుంటే నమ్మకం ఉందని చెప్పని ఒక నిశ్శబ్ద విప్లవ వాతావరణం కనబడుతుంది. రోజు రోజుకు అంటే కాంగ్రెస్ సంస్కృతి రాజశేఖర్ గారు మొదలు పెడితే రేవంత్ రెడ్డి గారు జరిగినట్టు కూడా ఇలా స్పష్టంగా అర్థం చేసుకుంటున్నారు జనాలు. వాళ్ళ విధానమే అది, వాళ్ళ వ్యవహారమే అది అని చెప్పారు. మా పార్టీ సభ్యత్వం ఉన్నటువంటి వాళ్ళు మాకు ఎవరైతే దరఖాస్తు పెట్టుకున్నారో ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ పేరు వాళ్ళ యొక్క నామినేషన్ రాయలేదు. ఇది స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏ ఒక్క వ్యక్తి కూడా బీఆర్ఎస్ అని పెట్టి కాంగ్రెస్ బిఫార్మ్స్కుని యొక్క నామినేషన్ కూడా మేము చూడలే. ఆమోదమైంది. అందులో కూడా ఒక న్యాయవాది ఉండి సీనియర్ నాయకుడు ఉండి ఆ విధంగా చెప్తుంటే మాత్రం మాకు మనసు బాధపడడం మంచిది. కానీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టినాం. జగిత్యాల రాయకల్ ఓటర్గా మాకు పూర్తి నమ్మకం ఉంది. ఈ రెండు పురపాలక సంఘాల మీద ఇక్కడ డబల్ డిజిట్తో ముందుకెళ్తున్నాం. అదేవిధంగా స్పష్టమైన మెజార్టీతో రాయకల్ జెండా ఎగరవేస్తున్నాం. ఇవాళ కామన్ ఓటర్ అడుగుతున్నాడు. ఈయన మున్సిపల్ కౌన్సిల్లో అనేక మంది కమిషన్ ట్రాన్స్ఫర్ అని చెప్పారు. అది ఏదేమైనా కానీ అంటే పరిపాలన పట్ల ఒక ప్రజాప్రతినిధి బాధ్యత ఉంటుంటే ఇటువంటి విధంగా కాకపోతుండే. వారి ఒకటే స్పష్టమైన హామీ కలుసుకున్నా. 32 ఏళ్ళ నా రాజకీయ అనుభవం కనుకున్నాగా రాజకీయ పార్టీ సభ్యులు మొదలు పెడితే రాష్ట్ర స్థాయి అధ్యక్షుల వరకు వెళ్ళి మీ అందరి దీవెనలతో జగిత్యాల ఎమ్మెల్యే నుంచి మొదలు పెడితే రాష్ట్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ ఎమ్మెల్సీ కానీ ఈ విధంగా బాధ్యత అనుభవం ఉన్న వ్యక్తిగా ఈ రెండు పురపాలక సంఘాలలో ఒక్క అవినీతి కార్యక్రమం కాకుండా ఎప్పటికప్పుడు నిఘా పెట్టుకుంటూ ఇవాళ మేము ప్రచారంకి వెళ్ళినప్పుడు ప్రభుత్వ భూములు కబ్జా అయినాయి, ఒక్కొక్క ఇంటి నిర్మాణానికి ₹1,00,000 చెప్పని మనసు బాధపడి చెప్తున్నారు. అంటే అటువంటి దుర్మార్గులను, దుష్టులను, ప్రజాధనాన్ని కొనుగొట్టులను, భూ కబ్జాలను వాళ్ళ జెండాల మీద అభ్యర్థులు తిరుగుతున్నారు. సిగ్గుమానం లేదు అని కూడా మీదకెళ్ళి మమ్మల్ని అంటారు. వాడు వీడియో చెప్పారు. ఏమైనా నైతికంగా మీకు నిబద్ధున్నట్టయితే జగిత్యాల ప్రజల ఓటర్లకు ఈ స్థానిక సంస్థలలో నిజాయితీగా పనిచేయాలనే భావనట్టయితే అటువంటి వాళ్ళను మీరే చెప్పాలి. తెలియక పొరపాటు మేము పెట్టాం వీళ్ళు ఓటైతే చెప్పారు. వాళ్ళు చెప్పకపోయినా కానీ మీ ద్వారా నేను ఓటర్లు విజ్ఞప్తి చేస్తున్నా. మేమైతే యువతీ యువకులను, చదువుకున్నటువంటి విద్యావంతులను, ప్రజలకు సేవ అయినటువంటి భావం కలిగిన వాళ్ళను, ఒక్క అవినీతి ఆరోపణకు కూడా ఎదుర్కొన్నటువంటి వాళ్ళను అన్ని విధాలు ఆలోచించి అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వయసుల వాళ్ళకు అనుభవజ్ఞులను ఎంపిక చేసి పెడితే అనూహ్యమైన రీతిలో ఓటర్ స్పందన కనబడ్డది. మా మీద మరింత బాధ్యత ఉంటే మేము భావిస్తున్నాం. మా అందరి విజ్ఞాపన జగిత్యాల పట్టణంలో గులాబీ జెండాకు అనుకూలంగా వచ్చేటువంటి వాళ్ళకు ఓట్లేయండి. గులాబీ జెండా వేస్తూ గులాబీ జెండా మోసేటువంటి వాళ్ళను, గులాబీ సైనికులను పంపించండి. డబుల్ డిజిట్తో మేము ముందుకెళ్తున్నాము. నిజాయితీ కలిగినటువంటి, నిస్వార్థం ఉన్నటువంటి, నిబద్ధత కలిగిన వ్యక్తులకు ఓటేసినట్టయితే ఆదర్శవంతమైనటువంటి పురపాలక సంఘం జగిత్యాల తయారవుతుంది. గతంలో జరిగినటువంటి తప్పులు మళ్ళీ జరగవు.
ఇక్కడ అనేకమైన సమస్యలు దృష్టికి వచ్చినాయి. ఆ సమస్యలన్నీ ప్రతి పురపాలక సంఘ సమావేశంలో ఒక బాధ్యత కలిగినటువంటి ఎమ్మెల్సీగా మా సభ్యులను వెంట తీసుకెళ్ళి అది వాళ్ళ వాడే కానీ పట్టణ సమస్య కానీ ప్రధాన సమస్యలతో పాటు వాటి పరిష్కారమే విధంగా ఒకవైపున కేంద్ర ప్రభుత్వం ఎన్డీఏ భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను విస్మరించారు. ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నటువంటి చెప్పినటువంటి హామీ నేటి వరకు అమలు చేయనటువంటి పరిస్థితి. ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు ఇస్తున్నటువంటి మాట చెప్పారు. స్విస్ బ్యాంకులో ఉన్నటువంటి నల్లధనాన్ని తీసుకుంటారని చెప్పన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు 420 పనులు 6 గ్యారెంటీ అమలు కావడం లేదు, ఆ పనులు చేయడం లేదు. కానీ ఇవి ప్రభుత్వ సంబంధించిన ఎన్నికలు కావు, కేవలం స్థానిక సంస్థల ఎన్నికలు, స్వపరిపాలన ఎన్నికలు. ఇది పూర్తిగా అర్థం చేసుకొని ప్రతి ఓటరు దీనికి ప్రత్యేక నిధులు ఉన్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యతంగా నెల నెల ఇవ్వాల్సిన నిధులు ఉన్నవి, మనం కట్టేటువంటి పన్నులు ఉన్నవి. గతంలో ఐడిఎస్ఎంకి స్కీమ్ లాంటి మనం అప్లై చేసిన డెవలప్మెంట్ కనుక ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా, ప్రజల అభిమతానికి అనుగుణంగా ప్రజా సమస్యల పరిష్కారం కొరకు, జగిత్యాల రాయకల్ అభివృద్ధి కొరకు గులాబీ జెండా పట్టుకొని బీఫ్ హౌస్ వచ్చినటువంటి వ్యక్తులందరినీ దీవించమని, ఆశీర్వదించమని, అండగా ఉండమని, కౌన్సిల్ పంపించాలని చెప్పని ఈ 2 పురపాలక సంఘాలు గతంలో బీఆర్ఎస్ అధీనంలో ఉండే కొంతమేరకు అప్పుడు తప్పు జరిగినటువంటి వ్యక్తులు ఇప్పుడు మన నుంచి దూరం అయిపోయారు. ఇప్పుడున్నటువంటి వాళ్ళు మాత్రం ఎటువంటి తప్పు చేయకుండా మీ సోదరునిగా 32 ఏళ్ళ అనుబంధం ఉన్నటువంటి వ్యక్తిగా నేను, 5 ఏళ్ళు జిల్లా పరిషత్ వేసినటువంటి దా వసంత సురేష్ గారు, గతంలో మంత్రిగా పనిచేసి రాష్ట్ర చైర్మన్ రాజేశ్వర గౌడ్ గారు, మా పార్టీ ప్రతినిధులు కూడా మీ ముందు ఏదైనా ప్రొఫెషన్ అయితే రేపు అమలు శిక్షించండి. మేము బాధ్యత తీసుకుంటున్నాం, బాధ్యత తీసుకుంటాం, బాధ్యతంగా పని చేస్తాం, బాధ్యతంగా పని చేపిస్తామని చెప్పని ఒకసారి అటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కానీ, ఇటు మాజీ మంత్రి జీవారెడ్డి కానీ, అటు పార్లమెంట్ సభ్యులు అరవిందే కానీ గుండెమే చేసి మాట్లాడాలి. ఎవరు ఏ విధంగా పరిపాలించారు, ఎవరు ఏ విధంగా వివరించారు, ఎవరు అంటగాగిండ్రు, మాట్లాడే ముందు ఆశించి మాట్లాడాలి. అనవసరపు ఆరోపణలు, నీలాప నిందలు, ఏదో మా పార్టీ అభ్యర్థి తప్పించినట్టుగా మాట్లాడడం అనేది చాలా తప్పు. మాకు సంబంధం లేనటువంటి వ్యక్తులు